మరొత్రం చూద్దామండి. కిరణ్ మయి హైదరాబాద్ నుంచి రాస్తున్నారు. భగవద్గీత మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి, లోపాలు ఏమైనా ఉన్నాయా తెలియచేయగలరు అంటూ రాస్తున్నారు. భగవద్గీత మీద విమర్శలు రావటానికి అనేక కారణాలు ఉన్నాయి. విమతస్థుల యొక్క నాస్తికులు కానీ ఇతర మతాల వాళ్ళు కానీ దాన్ని అనవసరంగా విమర్శించటం తప్పితే దాన్ని విమర్శించవలసినటువంటి పరిస్థితి కాదు. ఎందువల్లంటే అది యుద్ధాన్ని ప్రేరేపిస్తుంది అని చెప్పి దాని గురించి రష్యాలో కూడా కోర్టులో పడ్డది. కోర్టు కొట్టేసేసింది. ఎందువల్లంటే దాని లక్ష్యము అక్కడ అస్త్ర సన్యాసం చేసి తన యొక్క క్షత్రియ ధర్మాన్ని వదిలిపెట్టాడు కాబట్టి క్షుద్రం హృదయ దౌర్బల్యం చత్వోత్తిష్ట పరంతప అని చెప్పి కర్తవ్య నిష్టని అర్జునుడికి నేర్పటం కోసమని భగవద్గీతని చెప్పాడు. కానీ భగవద్గీత కేవలము యుద్ధం కోసమని ప్రేరేపించేదైతే గాంధీ మహాత్ముడు ఉన్నాడు. ఆయన యుద్ధవాది కాదు, సత్యాగ్రహవాది, యుద్ధానికి వ్యతిరేకి. అటువంటి ఆయన భగవద్గీతను నిరంతరము చేతిలో పెట్టుకునేటటువంటి వాడు. మరి ఆయన ఏమన్నా యుద్ధోన్మాదా? భగవద్గీతను చేతపట్టాడని చెప్పి మహానుభావుడు ఆయన చెప్పాడు, నాకు ఏదైనా సందేహాలు వస్తే, కర్తవ్యాన్ని గురించి తెలుసుకోవాల్సిన అవసరం వస్తే నేను భగవద్గీతను విప్పి శ్లోకాలు చదువుకుంటే నాకు పరిష్కారం అవుతుంది అని చెప్పాడు ఆయన. కాబట్టి అటువంటి భగవద్గీత సమస్త విషయాలు కలిగినటువంటిది. సన్యాసయోగం ఉన్నది, కర్మ సన్యాసయోగం ఉన్నది, దాంట్లో కర్మయోగం ఉన్నది, భక్తియోగం ఉన్నది, జ్ఞానయోగం ఉన్నది. ఇవన్నీ యుద్ధాన్ని చెప్పేవే. కాబట్టి అక్కడ లక్ష్యమైనటువంటి అర్జునునికి ఆయన కర్తవ్యాన్ని చెప్పడం, కర్తవ్య బోధ చేస్తుంది. ఒక చిన్న సంఘటన, మహాశాస్త్రవేత్త ఐన్స్టీన్ ఉన్నాడు, ప్రపంచ విఖ్యాతుడు. ఆయన దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి అడిగాడు, ఏమండి ఇంత గొప్పవాళ్ళు అయ్యారు మీరు, ఇంత గొప్ప మహనీయులు కావటానికి దాని వెనకాల కారణం ఏమిటి అని అడిగితే ఆయన చూపిస్తాను రాండి అని చెప్పి ఆయన లైబ్రరీలోకి తీసుకువెళ్ళి ఒక పుస్తకం తీసి నేను ఇంత గొప్పవాడిని కావటానికి ప్రేరణము ఇది అని చెప్పి ఆ పుస్తకం చూపించాడు. అది భగవద్గీత. అటువంటి ఐన్స్టీన్కే ప్రేరకమైనటువంటిది గాంధీ మహాత్ముడు, సత్యాగ్రహవాది అయినటువంటి గాంధీ మహాత్మునికి నిరంతరము చేతిలో ఉండేదైనటువంటి భగవద్గీతని అలా వేరే రకంగా అనుకుంటున్నారు అంటే అది చాలా తప్పు విషయం. ఇటీవల ఇంకా కొన్ని ప్రమాదాలు కూడా దానికి ఏర్పడుతున్నాయి. ఎక్కడైనా సరే వాసాంసి జీర్ణాని యథా విహాయ అని రాగానే పాపం ఎవరో చనిపోయినట్టున్నారు అనుకునేటటువంటి పరిస్థితి వచ్చింది. అంటే భగవద్గీతని అలాంటి సందర్భాల్లోనే చదువుతారు, పెడతారు అనేటటువంటిది కూడా, అది కూడా సరైనటువంటి నిర్ణయం కాదు. ఒక ఆయన వివాహ సమయంలో మంచి పుస్తకం పంచిపెట్టాలి, ఏం పంచిపెట్టామని అని అడిగాడు. భగవద్గీత పంచండి అన్నారు. అయ్యో భగవద్గీత అప్పుడు పంచేది కాదు కదండి. అంటే అలాంటి అపభ్రంశపు ఆలోచనలు కూడా సమాజంలో వస్తున్నాయి. ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్ విజయో భూతి ధ్రువాని తిరుమతిర్మమ అని. కాబట్టి భగవద్గీత ఎక్కడ ఉంటే అక్కడ లక్ష్మి విజయం తాండవిస్తాయి. అది కోరుకునేటటువంటి వాళ్ళు అనవరతము భగవద్గీతను స్వీకరించవలసింది. ధర్మ సందేహాలు కార్యక్రమంలో మరో చిన్న విరామం.